अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ रिपोर्टर मोहम्मद मजीद के साथ। सिद्धापुर वार्ड नंबर 6 में 30 लाख रुपये की लागत से तामीर किए जाने वाले सीसी रोड के कामों का इफ्तिताह पीर के रोज़ TGIIC की चेयरपर्सन निर्मला जग्गारेड्डी ने अंजाम दिया। इस मौके पर इन्होंने कहा कि रियासती हुकूमत शहरी इलाकों की तरक्की और आवाम को बेहतर बुनियादी सहूलियात फराहम करने के लिए संजीदगी के साथ काम कर रही है। निर्मला जग्गारेड्डी ने खिताब करते हुए कहा कि कांग्रेस हुकूमत बल्दियाती इलाकों की तरक्की को खुसूसी अहमियत दे रही है, खुसूसन अंदरूनी सड़कों की तामीर और आवाम को बेहतर सफरी सहूलियात फराहम करने के लिए बड़े पैमाने पर इक़दामात किए जा रहे हैं। इन्होंने यकीन दिलाया कि सदाशिवपेट की बाकी कॉलोनियों में भी जल्द सीसी रोड की तामीर के लिए फंड्स मंजूर किए जाएंगे। इस प्रोग्राम में CDC चेयरमैन गडीला राम रेड्डी, म्यूनसिपल चेयरपर्सन मुनपल्ली अंजम्मा सत्यनारायण, वाइस चेयरपर्सन रेणुका चिरू, म्यूनसिपल कमिश्नर, काउंसलर्स, कोऑप्शन अराकीन, डायरेक्टर्स, कांग्रेस पार्टी कायदीन और कारकुनान ने शिरकत की। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया। संगारेड्डी మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. అలాగే సిద్ధాపూర్ కాలనీలో TUFI DC ఫండ్ కూడా 30 లక్షల వరకు కూడా ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మున్సిపల్ చైర్మన్ అంజమ్మ గారికి, వైస్ చైర్మన్ రేణుక గారికి, అలాగే కమిషనర్ గారికి, ఏ గారికి, మరి మిగతా కౌన్సిలర్ అందరికీ, కోఆప్షన్ మెంబర్లకి, ఇక్కడ ఇచ్చేసిన కాలనీ వాసులకి అందరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి ఈ రోడ్డు CC రోడ్డు గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ నుంచి మరి చిల్డ్రన్స్ పార్క్ వరకు వేయడం జరుగుతుంది. మరి ఈ కాలనీ వాసులందరూ కూడా ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్నారు, ఈ రోడ్డు వేస్తే బాగుండనేది. ఇప్పుడు మరి గవర్నమెంట్ నుంచి మరి రావడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మీరందరూ వచ్చినందుకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 30 లక్షల అమౌంట్ ఇది. మరి ఈ కాలనీ చాలా పెద్దది, ఇంకా కూడా రోడ్లు ఉన్నాయని అడగడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న కాలనీ వాసులందరూ తప్పకుండా ఒకటి చేయడం జరుగుతుంది. మరి 10 ఏళ్లలో గవర్నమెంట్ లేదు కాబట్టి మేము చెప్పడానికి, వాళ్ళు అడగడానికి కూడా అవకాశం లేకుండా ఇప్పుడు మాకు గవర్నమెంట్ ఉందని నేను వాళ్ళకు చెప్తున్నా. మరి ఇప్పుడు ఈ అమ్మ మాట్లాడుతుంది, అడిగింది ఒకసారి. మా కాలనీ చాలా పెద్దగా ఉన్నదమ్మా. మా కాలనీలో మోరీలు లేవు, రోడ్డు లేదు, ఏ దానికైనా నీళ్ళకు కూడా ఇబ్బంది అవుతున్నది. ఇప్పటిదాకా నీళ్ళకి కూడా బోర్డు ఖరాబ్ అయితే బోర్డు మంచిగా చేయించిండు, ఒక బోర్ వేయించడం చాలా అంటే చాలా ఇబ్బంది ఉన్నది. దయచేసి అందరూ మాకు మంచిగా చేయండి అమ్మ, కాలనీకి అమ్మ దయచేసి కాలనీకి మంచిగా చేయండి. మనకేం లేదు, ఇక మా కాలనీ మంచిగా కావాలనే ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి నీళ్ళకి ఎక్కడైతే ఇబ్బంది ఉందో తప్పకుండా అక్కడ బోర్డు కానీ లేకపోతే ఎట్లా వసతి ఉంటే భగీరథ నీళ్ళు కానీ ఇవ్వమని చెప్పడం జరిగింది అధికారులకు కూడా. మరి నీళ్ళ ఇబ్బంది అంటే మొన్ననే మున్సిపల్ ఫండ్ నుంచి మరి ఒక బోర్ వేయడం కూడా జరిగింది. ఇంకా కూడా ఇబ్బంది ఉంటే అధికారుల దృష్టికి మరి ఇక్కడ ఉన్న చైర్మన్, వైస్ చైర్మన్, మరి మిగతా ఆప్షన్ మెంబర్లు అందరూ ఉన్నారు, వాళ్ళకు మీరు తెలియజేస్తే తప్పకుండా ఆ సమస్యలు త్వరగా మీకు తీర్చడం జరుగుతుంది. అమ్మ ఈడ చేస్తే ఎట్లా కట్టాలి, మేము ఒట్టి కానీ మేము తీసుకున్నాం నల్లలు అప్పుడు. ఇప్పుడేమో మనిషికి 5-5 వేలు అంటే అడికలు తెచ్చి కడదామో, మాది గరీబ్ ఖాళీ ఉన్నది, మన నుంచి కాదు కట్టుడు అంటున్నారమ్మా. ఏం చెప్తారో చెప్పుండి. ఇక కౌన్సిలర్ గారు చెప్పినట్టు 5 సంవత్సరాల నుంచి నల్ల బిల్లు కట్టట్లేదు అని చెప్తున్నారు. అది గవర్నమెంట్ ఇది కాబట్టి కట్టాల్సిందే. మరి అది ఎట్లా ప్రాసెస్ అనేది అది నేను కమిషనర్తో మాట్లాడి
మరి ఒకేసారి కట్టకపోతే మరి ఇన్స్టాల్మెంట్ అయినా కానీ కట్టమనే విధంగా నేను కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తా. తప్పకుండా మీరందరూ కూడా కొంచెం కొంచెమైనా కట్టాల్సిందే.